టెంపుల్. ఈ టెంపుల్ ప్రపంచంలో కల్లా ఎక్కడా లేదు. అంగారక గ్రహం లోపల స్వామివారి రూపం అయి ఉంటారు. అంగారక గ్రహం దోష నివారణార్థం ఇక్కడ చాలా పూజలు చేస్తారు. మంగళనాథ్ టెంపుల్ ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడ ఈ గుడి లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. అద్భుతమైనటువంటి గుడి, లోపల దానాలు అవి ఉన్నాయి. చూద్దాం. మంగళనాథ్ గుడి ఎంట్రీ భాగం ఇది. అంగారక గ్రహ ఎంట్రీ భాగం. అంగారక గ్రహానికి దోష నివారణార్థం మా స్వాములంతా వచ్చి స్వామివారిని పూజించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నమక చమక ఓంకార రుద్రాలతో స్వామివారిని పరితపించేటువంటి మార్గం. ఇలా అంగారక గ్రహానికి సంబంధించి దోష నివారణార్థం ఇక్కడ చేపిస్తూ ఉంటారు, మనం గమనించవచ్చు. అంగారక గ్రహం అంటే కుజగ్రహం. మనిషి జాతక చరిత్రలో కుజగ్రహం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. కుజగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు, పెళ్ళిళ్ళు, కొన్ని ఆటంకాలు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకుంటే, దోష నివారణ చేసుకుంటే అన్ని పనులు సుఖమం అవుతాయని సంకల్పం. చూస్తున్నాం కదా, మంగళనాథ్ కుజగ్రహ స్వరూపుడై శివ రూపమై లోపల అభిషేకం చేస్తున్నారు కదా స్వామివారికి. మనం చూస్తున్నటువంటి రూపం మూలమూర్తి. ఓం మంగళనాథ్ స్వామినే నమః. 2 రాసులు, 27 నక్షత్రాలు, 108 పాదాలు, 9 దేవతలు. సో మేషరాశికి అధిపతి అయినటువంటి క్షేత్రం మంగళనాథ్ క్షేత్రం. మనిషి జీవితంలో శాసించేటువంటి ఘడియలు ఎన్నో. ఆ నక్షత్ర ఘడియలకి అధిపతులైనటువంటి మంగళనాథ్ స్వామివారి కుజదోష నివారణార్థం, ప్రపంచంలో కల్లా కుజదోష నివారణార్థం చేసేటువంటి ఏకైక టెంపుల్ ఇది, మరెక్కడా లేదు. దర్శన భాగ్యం చేసుకున్నాం. అన్నాభిషేకం జరుగుతుంది. మంగళనాథ్ స్వామివారికి అన్నాభిషేకం చేసి అభిషేకం జరుగుతుంది కదా. మంగళనాథ్ కుజగ్రహ స్వరూపుడై శివ రూపమై లోపల అభిషేకం చేస్తున్నారు కదా స్వామివారికి. మనం చూస్తున్నటువంటి రూపం మూలమూర్తి.